Hi friends, I am Chandrika. I am teaching 6th class mathematics ICSE syllabus. If you like my video, please like, share, subscribe, click bell icon to get my new uploaded videos. Let's start class. Example 2. Out of his monthly income of rupees 12,600, a man spends 9,000. Find the ratio of his. వాడికి వచ్చే మంత్లీ ఇన్కమ్ 12,600లో వాడికి అయ్యే ఖర్చు 9,000 అవుతుంది. ఫస్ట్ ఏం కనుక్కోమన్నారు? ఇన్కమ్ టు ఎక్స్పెండిచర్ రేషియో కనుక్కోమన్నారు. వాడికి వచ్చిన ఇన్కమ్, ఎక్స్పెండిచర్, వాడికి అయిన ఖర్చుకి ఈ రెండింటికి రేషియో కనుక్కోమన్నారు. ఓకే, సేవింగ్స్ టు ఇన్కమ్. మనకు సేవింగ్స్ అంటే ఏంటి? వచ్చిన ఇన్కంలో ఎంత స్పెండ్ చేసారు తీసేస్తే మనకి సేవింగ్స్ వస్తాయి. ఇన్కమ్ 12,600, ఎక్స్పెండిచర్ ఎంత? 9,000. సేవింగ్స్ కావాలంటే 12,000 మైనస్ 9,000. 12,600 మైనస్ 9,000 and 3,600. మనం ఫస్ట్ ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియో కనుక్కోవాలి. ఫస్ట్ అంటే 12,600 is to 9,000. 12,600 divided by 9,000. 0 0 cancel. 0 0 cancel. 3 టేబుల్లో 3 4s 12, 3 2s 6, 3 30s 90. Again 6 టేబుల్లో 6 7s 42, 6 5s 30. మనకి రేషియో ఎంత? 7/5. 7:5. ఓకే, ఇది ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియో. సేవింగ్స్కి ఇన్కమ్కి. సేవింగ్స్ ఎంత? 3,000. ఇన్కమ్కి 12,600. 3,600 divided by 12,600. 0 0 0 0 cancel. 3 టేబుల్లో 36కి 3 1s 3, 3 2s 12 times. 3 టేబుల్ ఇది 3 4s 12, 3 2s. ఓకే, 3 టేబుల్లో 4 times. 3 టేబుల్లో 14 3s 42, 14 4. 4 టేబుల్లో 14 పోదు. 2 టేబుల్ 2 2s 4, 2 7s అంటే 2/7. రేషియో మనకి 2:7. నెక్స్ట్ థర్డ్ది సేవింగ్స్కి ఎక్స్పెండిచర్. 3,600 ఎక్స్పెండిచర్ అంటే 9,000. 3,600 divided by 9,000. 0 0 cancel. 0 0 cancel. 3 టేబుల్లో 36 12 times. 3 టేబుల్ 30 times. 3 4s 12, 3 10s, 2 2s 2 5s అంటే 2/5. 2:5. ఓకే, ఇలా క్యాన్సిలేషన్ చేయాలి. ఎగ్జాంపుల్ 3. రెడ్యూస్ 56:98 టు సింప్లెస్ట్ ఫామ్. ఇచ్చిన ఈ రేషియోని సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చమన్నారు. ఇది HCF ద్వారా మనం కనుక్కుందాం. (5698) highest common factor. 56:98. 56 divided by 98.
56 1s are 56, 56 2s are ఎంత? 1 ఇది ఎక్కువైపోతుంది కాబట్టి 56 1s are 56. 8లో నుంచి 6 తీసేస్తే 2, 9లో నుంచి 5 తీసేస్తే 4, 42. మరి 56 42 2 4, 6లో నుంచి 2 తీసేస్తే 4 1 14 again 42. 14 2s are 84 కదా, no sorry 14 4 2s 8 2 1s 2 28 సరిపోదు అంటే 14 3s 4 3s 12 3 1s 3 4 42 14 3s 42. రిమైండర్ 0 వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ వచ్చేసరికి 14. ఓకే, హెచ్సిఎఫ్ వచ్చేసరికి 14. ద గివెన్ రేషియో ఈజ్ 56:98. హెచ్సిఎఫ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 14. హెచ్సిఎఫ్ చేస్తే మనకి 14 వచ్చింది. HCF of 56 and 98 is equal to 14. On dividing each term of the given ratio by 14, we get ఇచ్చిన ratios కి 14 తో డివైడ్ చేద్దాం. (56:98) 14 తో డివైడ్ చేద్దాం. 56ని 14తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు వాల్యూ? 14 1s are 14, 14 2s are 14 3s are 14 4s 4 4 16 4 1s 4 5 56 అంటే 14 4s are 56. 4 divided by 8 4s 32, 8 1s 8, 9 10 11. ఇది ఎక్కువైపోతుంది అంటే 14 7s 7 4s 28 9 98. 14 7s 98 7 అంటే 4:7 మనకి రేషియో 4:7. ఓకే, హెన్స్ 56:98కి రేషియో సింప్లెస్ట్ ఫామ్లో 4:7 వాల్యూ వచ్చింది. ఎగ్జాంపుల్ 4. సింప్లిఫై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియోస్. ఎలా ఇచ్చాడు? ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చాడు. 1/15:1/25, 2 1/3. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. 2 1/3:3 1/2. నెక్స్ట్ థర్డ్ సమ్ 3/4:5/8:2 1/2. ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చిందని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చి మనం చేసుకోవాలి సమ్ని. సొల్యూషన్. We have the given ratio is 1/15 1/25. రాసుకున్నాం. ఇచ్చిన రెండింటికి ఎల్సిఎం చేశాడు. ఎల్సిఎం చేస్తే 15కి 25కి 5 3s are 15, 5 5s are 25. మనకి ఎల్సిఎం ఎంత? 5 3s 15, 15 5s 75. ఎల్సిఎం వచ్చేసరికి మనకి 75. ఎల్సిఎం ఆఫ్ 15 and 25 is equal to 5 × 3 × 5 అంటే 75. Multiplying each term by 75 we get 1/15 is to 1/25 is equal to 1/15 into 75 is to 1/25 into 75. 15 table 75 5 times. 1/25 75. 25 table 75 3 times. So 5:3 ఇది మనకు వాల్యూ. హెన్స్ 1/15 is to 1/25 is equal to 5:3 వచ్చింది. నెక్స్ట్ ద గివెన్ రేషియో ఈజ్ 7/3 is to 7/2. దీనికి ఎల్సిఎం చేస్తే 3కి 2కి
త్రీకి టూకి ఎల్సిఎం చేస్తే ఏం రాదు. 3 × 2 ఎంత వస్తుంది? 6. LCM of 3 and 2 is equal to 3 × 2 6. Multiplying each term by 6 we get ఇచ్చిన టర్మ్స్కి 6ని మల్టిప్లై చేయాలి. 7/3 is to 7/2 is equal to 7/3 into 6 అంటే 3 టేబుల్లో 6 2 times. 7/2 into 6 అంటే 2 టేబుల్లో 6 3 times. 7 2s 14 is to 7 3s 21. 14/21. 14/21 అంటే 7 టేబుల్లో 7 2s 14 7 3s 21 2/3. ఓకే, మనకి రేషియో ఎంత? 2:3. రేషియో 2. హెన్స్ 7/3 is to 7/2 is equal to రేషియో ఎంత వచ్చింది? సింప్లెస్ట్ ఫామ్ రేషియో 2:3. The given ratio is 3/4 is to 5/8 is to 5/2. ఇప్పుడు ఈ 4కి డినామినేటర్స్కి మనం ఎల్సిఎం చేయాలి, న్యూమరేటర్స్కి అవసరంలా. డినామినేటర్స్ ఏంటి? 4 8 2. 4 8 2కి ఎల్సిఎం చేస్తే 2 టేబుల్ 2 2s are 4, 2 4s are 8, 2 1s are 2. ఓకే, నెక్స్ట్ 2 4 1, 2 1s are 2, 2 2s are 4, 1 అంటే మళ్ళీ ఇక్కడ 1 వస్తుంది. 2 2s are 4, 4 1s are 4, 4 2s are 8, 8 1s are 8. మనకి ఎల్సిఎం వచ్చేసరికి 8 వచ్చింది. LCM of 4 8 2 is equal to 2 × 2 × 2 అంటే మనకి LCM 8 వచ్చింది. మల్టిప్లయింగ్ ఈచ్ టర్మ్ బై 8 we get 3/4 is to 5/8 is to 5/2. 3/4 into 8 is to 5/8 into 8 is to 5/2 into 8. 4 టేబుల్ 8 2 times పోతుంది. 8 టేబుల్ 8 1 time. 2 టేబుల్ 8 4 times అంటే 3 2s are 6, 5 1s are 5, 5 4s 20, 6 is to 5 is to 20. Hence 3/4 is to 5/8 is to 2 1/2 is equal to ఎంత వచ్చింది మనకి రేషియో? 6 is to 5 is to 20 వచ్చింది. ఓకే, Thank you friends. If you like my video, please like, share, subscribe, click bell icon to get my new uploaded videos.